అందుకని ఈ ఆశ్రమం ఇంకా మరింతగా ఎదగాలి. ఒక మంచి వేదిక కావాలి. మహర్షి గారి ఇలాగే చెప్తా ఉన్నారు, వచ్చే గురు పౌర్ణమి కానీ గురువందన కార్యక్రమానికి కానీ భవిష్యత్ కార్యక్రమాలకు కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం నుంచి కర్ణాటక నుంచి మాత్రమే ప్రాతినిధ్యం ఉందని చెప్పేసి చెప్తా వచ్చినారు. భవిష్యత్తులో తెలంగాణ నుంచి గుజరాత్ నుంచి తమిళనాడు నుంచి కూడా రావాలని చెప్పేసి ఆయన ఆకాంక్షిస్తూ వస్తున్నారు. ఇంకా వేదికగా జయశాఖ కూడా ఉంది. ఆమె జాతీయ కార్యవర్గ సభ్యురాలు మరి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ రోజున జాతీయ స్థాయిలో కూడా ఎప్పుడో ఒకసారి ఒక మంచి కార్యక్రమం చేసి మనమందరూ కూడా బలంగా ఉన్నాం, సంఘటితంగా ఉన్నాం, అసంఘటితంగా లేమని చెప్పి ఆలోచన మన భావితరాలకు ఇవ్వగలిగితే అద్భుతాలు చేయగలరు పిల్లలు. ఎందుకంటే బాగా తెలివితేటలు ఉన్నటువంటి కులం ఇది చేనేత కులం అనేది. అందులో చేనేత కులంలో ఈ క్షత్రియులత అనేది అరుదుగా కాంబినేషన్. ఈ తొగటిల క్షత్రియులు చేనేతల్లో అరుదుగా క్షత్రియ శాస్త్రం ఉండేటువంటి కులం ఇది. కానీ ఇందులో ఈ శాస్త్రాన్ని మర్చిపోతాను, కేవలం చేనేతకే పరిమితం అవుతాను. శాస్త్రాన్ని మర్చిపోతుందని చెప్పేసి కూడా మీకు వేదిక నుంచి కోరుతున్నాను. స్వామీజీ గారు కూడా కేవలం ప్రవచనాలే కాకుండా అప్పుడప్పుడు ఈ తొగటిల క్షత్రియులు ఉండే క్షత్రియత గురించి కూడా నేను చిన్నప్పుడు ఆ కులాల వ్యవస్థ తెలియదు. మనం ఏది మనం క్షత్రియులు లేదు తొగటిల క్షత్రియులు అడిగా మన పిల్లలు మన పూర్వీకులంతా సైనికులుగా ఉండేవాళ్ళు, యుద్ధాలు కూడా చేసేవాళ్ళు, చేనేత చేసినప్పుడు అవసరం వచ్చినప్పుడు అందుకే మన ఇళ్ళలో తప్పులు కూడా ఉంటాయి. ఎవడేసిన మనం చూపిస్తానని చూపిస్తున్నారు. ఇది మర్చిపోకండి, మూలాలు మర్చిపోకండి. ఈ మూలాలు మర్చిపోతే పిక్కువాళ్ళగా మిగిలిపోతాం. ఏ రంగంలో కూడా ముందుకు పోవాలంటే ప్రత్యేకించి భారతదేశంలో రాజకీయ రంగంలో రాణించగలిగితేనే ఆ కులానికి మనుగడ ఉంటుందనేది వాస్తవాన్ని అందరూ గ్రహించుకోమన్నాను. అన్ని కులాల వాళ్ళు కూడా ఈరోజు వెనుకబడిన కులాల్లో కుర్మలు ముఖ్యమంత్రి అయినారు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో కుర్మలు ముఖ్యమంత్రి అయినారు.